అంటే యజ్ఞానికి దేవుని పేరున హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీకు కూడా దేవుని పేరున హృదయపూర్వక వందనాలు. అలాగే ఒక వచనం చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళొచ్చు మేము దేవుని వర్లారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఈరోజు మనకి ఇవ్వబడుతున్న పాఠంగా కొన్ని విషయాలు మాట్లాడుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అయితే చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు యవనస్తులు నిలబెట్టుకుని తండ్రి, పాటలు పాడుచుండగా నీ నామ మహిమార్థమే మీరు వాడుకున్నారు దేవా, మీకే స్తోత్రాలు నాయన. అలాగే నీ పక్షం నిలబడి మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. అపోస్తలైన పౌలు గారు మాట్లాడుచున్నట్టుగా తండ్రి, జ్ఞాన అతిశయములతో కాక, తీయని మాటలతో కాక, వాక్చాతుర్యంతో కాక, మీరు వాక్ శక్తి నాకు అనుగ్రహించి మీరే మాట్లాడమని, మీ ఆత్మ సహాయంతో తండ్రి నీ బిడ్డలకు కావలసిన మాటలు మీరు మాట్లాడమని, నిలబడిన నా పక్షంలో మీరే మాట్లాడి సహాయం చేయమని, సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ రాబోతున్న సుప్రభుల వారి యొక్క నామంలో అతి మిక్కిలి బ్రతిమలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది, కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడింది అని రాయబడింది. ప్రియమైన దేవుని వర్లారా, అయితే ధర్మశాస్త్రం అంటే ఏంటో ఎప్పుడు ఇవ్వబడిందండి? గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17. నేను చెప్పినది ఏమన్నదిగా 430 సంవత్సరములు అవిన తర్వాత ధర్మశాస్త్రం ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందండి? మోషే ద్వారాగా ఇవ్వబడింది, కానీ 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం ఇవ్వబడింది ప్రియమైన దేవుని వర్లారా ఇశ్రాయేలుకి. అయితే అబ్రహాం పిలుచుకున్నాడు దేవుడు. అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు. మరి అబ్రహాం కుమారులు వాగ్దాన సంబంధమైన కుమారుడు ఒకరు, శరీర సంబంధమైన కుమారుడు ఒకరు పుట్టారు. వాగ్దాన సంబంధమైన కుమారుడు ఇస్సాకు. అలా వస్తూ మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అలా యాకోబు ద్వారా వచ్చినప్పటికి మరలా ఐగుప్తుకి వెళ్ళినప్పటికి 75 మంది ఉన్నారు. ఆ 75 మంది ప్రజల ద్వారా మళ్ళీ ఐగుప్తుకి అక్కడ సుమారుగా 6 లక్షల మంది ప్రజలు అయ్యారు. ఆ ప్రజలు మళ్ళీ మోషే ద్వారా మరలా వాళ్ళందరినీ బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళందరూనే బానిసత్వంలో ఉన్న ప్రజలను గ్రామం మీదకి మరి దేవుడే మోషేని పంపించి కప్పలను రప్పించాడు, పేలను రప్పించాడు, పాముగా మార్చాడు, నీరుని రక్తంగా మార్చాడు. ఎన్నో అద్భుత కార్యములు మరి ఐగుప్తు రాజు ఎదుట చేసాడు ప్రియమైన దేవుని వర్లారా. మరి దేవుడు వాళ్ళు ఏ బానిసత్వంలో అయితే ఉన్నారో ఆ కాలంలో ఆ బానిసత్వం నుంచి దేవుడు వాళ్ళని విడుదల పరిచాడు. వాళ్ళు ఏ బానిసత్వంలో ఉన్నారో అంటే వాళ్ళు కర్ర, గడ్డి, కొయ్యకాలు అనే పరిచర్లో వాళ్ళు ఉన్నారు ప్రియమైన దేవుని వర్లారా. వాళ్ళని విడుదల పరిచాడు. వాళ్ళు వస్తూ ఒక గొర్రె పిల్ల వధింపబడింది. మరి ఆ గొర్రె పిల్ల రక్తము ద్వారబంధాలకి రాయబడింది. ఏ ద్వారబంధానికైతే రాబడిందో వారి ఇంటిలో తొలుసులు బ్రతికాడు, వారు చనిపోలేదు ప్రియమైన దేవుని వర్లారా. మరి ఐగుప్తులో ఉన్న తొలుసులు అందరూ చనిపోయారు. మరి ఆ తర్వాత రాజుకి విడిచిపెడతాననేవాడు, మళ్ళీ విడిచిపెట్టననేవాడు. ఎలాగైతే విడిచిపెట్టాడు, విడిచిపెడితే మరలా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వారు ప్రయాణమైనప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని కూడా దేవుడు పాయలుగా చేశాడు. మరలా అవతలకి వెళ్ళిన తర్వాత మళ్ళా నీరు లేదంటే బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. వాడికి 40 సంవత్సరాలు మళ్ళా ఏమీ లేకపోతే చాలా ఆశ్చర్యకరంగా పగలు ఎండ దెబ్బ తగలలేదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలలేదు, వారి చెప్పులు అరగలేదు, వారు బట్టలు మాయలేదు. నిజంగా ఆశ్చర్యం కదండి అండి. 40 సంవత్సరాలు కదండి, ఒక నెలకు ఒక జత చెప్పులు కొనుక్కోవాలి అండి. ఇందుకే నేను అనుకుంటున్నాను, చిన్నపిల్లోడు కూడా 40 సంవత్సరాలు వచ్చే వరకు బట్టలు కూడా ఎదిగినాయేమో అనుకుంటున్నాను ప్రియమైన దేవుని వర్లారా. మరి వాళ్ళ బట్టలు మాయలేదు అంటే చిన్నపిల్లోడు కూడా మరి బట్టలు ఎదిగే ఉంటాయేమో. మరి నిజంగా అంత ఆశ్చర్యకరంగా పగలు ఎండ దెబ్బ తగలలేదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలలేదు అని చెప్పి రాయబడింది. మరి చాలా ఆశ్చర్యకరంగా నడిపించాడు అరణ్యంలో దేవుడు వాళ్ళని. మరి తర్వాత మరలా సీనాయి కొండ దగ్గరికి వచ్చినప్పటికీ మరలా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం మళ్ళీ ఇవ్వబడి ఆ పైనుంచి మోషే గారు కిందకు వచ్చినప్పటికీ వీళ్ళందరూ విచ్చలవిడిగా ఉండడంలో చూసి మరి ఆ పలకలో పగలగొట్టేశాడు. పగలగొట్టినప్పుడు మరలా లేవీల్ని పిలిచి, ఇగో వీళ్ళు ఎలాగున్నారో వీళ్ళు మాటల వాళ్ళందరినీ వేసేయండి అని చెప్పి అన్నాడు.
3,000 మంది అక్కడ చచ్చిపోయారు ప్రియమైన వాళ్ళ. ధర్మశాస్త్రం వచ్చిన రోజునే అంటే కోపం వచ్చేసింది. ఆ కోపం రోజునే ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో ఆ ధర్మశాస్త్రం రోజునే కిందకి దిగిన రోజునే మరి ఆ కోపంతో ధర్మశాస్త్రం పగలగొట్టాడు. కిందకు వచ్చిన తర్వాత లెవీలు పిలిచాడు, ఇగో మీ సహోదరులు ఎవడైతే మీరు మాట అంటున్నారో వాళ్ళందరినీ వేసేయమని చెప్పాడు. అక్కడ ఎంతమంది చచ్చిపోయారండి సుమారుగా అండి? చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి. నిర్గమాకాండము 32:28. నిర్గమాకాండము 32వ అధ్యాయము 28వ వచనం చదవండి అమ్మా. లెవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమును ప్రజలలో ఇంచుమించు 3,000 మంది చనిపోయారు. ధర్మశాస్త్రం మొదట యాక్సిడెంట్ అయిపోయిందండి. ఫస్ట్ ధర్మశాస్త్రం వచ్చినప్పుడే మొదట యాక్సిడెంట్లో 3,000 మంది చనిపోయారు అండి. మరి ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది కదా, మరి కృప యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడింది కదా. యేసు ప్రభుల వారు పరలోకంకి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ లోకానికి వచ్చింది. అప్పుడు ఎంతమంది బ్రతికారు? 3,000 మంది. బాగా చెప్పారు, నిజమే. అది ఎక్కడ ఉందండి? అపోస్తల కార్యాలు 2:42 చదవండి. అపోస్తల కార్యాలు 2:42. ధర్మశాస్త్రం వచ్చినప్పుడేమో 3,000 మంది చనిపోయారు. మరి పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చినప్పుడు యేసుప్రభుల వారు ఆరోహణమైన తర్వాత మరలా ఆదరణకర్త ఈ లోకానికి పంపించినప్పుడు 3,000 మంది సంఘంలోకి చేర్చబడ్డారు. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది. ధర్మశాస్త్రం తర్వాత మరలా అప్పుడు ఆ కాలంలో వాళ్ళు చనిపోయారు. అలాగలా ధర్మశాస్త్రం ద్వారా మరలా బలుడు వచ్చినాయి. ఆ బలుడు ద్వారా మరలా మందసం మళ్ళీ గుడారాలు కట్టబడ్డాయి. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అండి, అందులో దీపస్తంభం, ఇంకా రొట్టెల బల్ల, మరలా మందసం, అవన్నీ వచ్చినాయి ధర్మశాస్త్రం ద్వారాగానే. ఇవన్నీ వచ్చినాయి ప్రియమైన వాళ్ళారా. బలుడు కూడా పూర్వమందు ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు, కోడెల యొక్కయు, పావురేలు బలుడు అర్పిస్తూ ఉండేవారు. అది ధర్మశాస్త్రం ద్వారా ఇవ్వబడేది ప్రియమైన వాళ్ళారా. మరి పాత నిబంధనలో చాలా ఇశ్రాయేలుకి చాలా ఒక విధంగా ఇశ్రాయేలుకి మాత్రమే ఫస్ట్ మొదట దేవుడిగా ఉండేవాడండి దేవుడు అండి. మనం ఎవరో ఇశ్రాయేలుమా? మనం ఎవరో? మనం అంజజనులకి ఎవరిని వాడుకున్నాడు దేవుడు? పౌలు గారిని. ఇశ్రాయేలుకి మోషే ద్వారాగా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ద్వారాగా అండి అలా వస్తూ బలులు ఇవ్వబడ్డాయి. ఆ బలుల ద్వారాగా ఇంకా ఆ మందసం ఇవ్వబడింది. ఆ మందసంలో మళ్ళా నిబంధన పలకలో మరలా అహరోను కర్ర, అహరోను సిగిరించిన కర్ర, మరి మన్నాగల పాత్ర అన్ని కూడా మందసంలో పెట్టి మరలా అతి పరిశుద్ధ స్థలంలో దాన్ని దాసి మరలా వీళ్ళు ఎక్కడికైనా ఏం చేసినా మళ్ళీ అక్కడ ఆ మందసాన్ని మోసే లెవీల్ని చాలా విషయాలు అండి ఇశ్రాయేలు గురించి చాలా ప్రవక్తల్ని పంపించారు. కానీ ఈ అరణ్యంలో ఆశ్చర్య కార్యాలు చేయలేదంటే చాలా కార్యాలు చేశాడు దేవుడు. కానీ ఇశ్రాయేలు ఎప్పుడు తిరుగుబాటు చేస్తానే ఉండేవారు ప్రియమైన వాళ్ళారా అండి. ఆశ్చర్యకార్యాలు చూడలేదండి. ఎర్ర సముద్రం పాయలవడం చూడలేదా వాళ్ళు? మరి ఐగుప్తులో ఉన్నప్పుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూడలేదండి. ఆ పక్కనే వీరు ఉన్నారు, కానీ ఏది కూడా వీరి మీదకి రాలేదు, చూడలేదా? అయినా వీళ్ళు ఎప్పుడు తిరుగుబాటు చేస్తానే ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. సేవకుల మీద కానీ మోషే మీద కానీ తిరుగుబాటు చేస్తా ఉన్నారు. కానీ అలాగ వాళ్ళు ఉండగా బలులు ఇవ్వబడ్డాయి. ఆ బలుల ద్వారా కూడా వాళ్ళు సరిగ్గా ఆ బలులు ఎందుకు ఇవ్వబడి అంటే ఆ బాగా ధనవంతుడైతే ఒక ఎద్దునివ్వడమేమో, ఇంకా కొంచెం ధనవంతుడైతే ఒక గొర్రెని ఇవ్వడమని, లేకపోతే ఇంకా కొంచెం ధనవంతుడైతే ఒక కోడినో లేకపోతే పావురేనో గువ్వనో ఇవ్వాల్సి వచ్చేది ప్రియమైన వాళ్ళ. ఆ రక్తం ద్వారాగా అసలు నీతిమంతులుగా తీర్చబడాలి. ఆ పాత నిబంధనలో బలుల ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలి ప్రియమైన వాళ్ళారా. ధర్మశాస్త్రం దాకా బలుడు వచ్చిన ఆ బలుడు ఆ రక్తం ద్వారాగా వాళ్ళు ఏం చేసేవారంటే పాపం చేసేవారు. పాపం చేసి బలిస్తూ ఉండేవారు. ఆ బలి ఎవరైతే పాపం చేస్తున్నారో ఆ గొర్రె తల మీద చేతులుంచేవాడు. ఆ యాజకుడు వచ్చి ప్రార్థన చేసేవాడు. ఆ గొర్రెని బరిగా ఇచ్చాడు. అతను చేసే పాపానికి ప్రతిగా ఆ గొర్రె బలి అవుతూ ఉండేది ప్రియమైన వాళ్ళ. అయితే అది అసలు ఆ ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు, గువ్వల యొక్క రక్తం ద్వారాగా నీతిమంతులుగా తీర్చబడాలి. కానీ నీతిమంతులుగా తీర్చబడ్డారా అండి? తీర్చబడలేదు. అలాగని చెప్పి ధర్మశాస్త్రం యేసుప్రభుల వారి భూమి మీదకి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయిందో క్రీస్తు ప్రభుల వారు చేశారని చెప్పి రాయబడింది ప్రియమైన వాళ్ళారా. రోమిల రాసిన పత్రిక 8:2 తర్వాత చదివినది. అయితే ధర్మశాస్త్రం గురించి కొన్ని విషయాలు చెప్పి కృపా సత్యం గురించి కొన్ని విషయాలు చెప్తాను. సమయం నాకు ఎంతో లేదు కాబట్టి కొన్ని విషయాలు అండి. ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం ద్వారా బలుడు వచ్చినాయి. బలుడు ద్వారాగా అండి ఆ ప్రజలు నీతిమంతులుగా తీర్చబడాలి. ఈ బలుడు ఇవ్వడం ద్వారాగా వాళ్ళు ఏం చేసేవారంటే ప్రియమైన వాళ్ళారా
పాపం చేసేవారు మరలా బలిచ్చేవారు, పాపం చేసేవారు బలిచ్చేవారు. ఈ అంతకాలం పాపాలు చేసిన వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకునేవారంటే పాపాలే జ్ఞాపకం చేసుకునేవారు ప్రేమ దేని వాళ్ళారా. ఆ పాపం జ్ఞాపకం చేసుకోవడం వల్ల పాపాలు అధికమైపోతా ఉండే కానీ వారు విముక్తి అయ్యేది కాదు ప్రేమ దేని వాళ్ళ ఇశ్రాయేలుకి. మరి ఆ రక్తం ద్వారాగా ఎవరో ధర్మశాస్త్రం దేనిని చేయలేకపోయిందో క్రీస్తు యేసు ప్రభువు ద్వారా చేశారంటాం కదా. మరి అనేకమైన బలులు ఆ కాలంలో వచ్చినాయి. ఆ బలుల ద్వారాగా ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేదు. మరి క్రీస్తు యేసు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ప్రజలని ఆయన నీతిమంతులుగా చేయడానికి లోకానికి వచ్చారు ప్రేమ దేని వాళ్ళారా. అంటే మనము నీతిమంతులని కాదు, మనం పరిశుద్ధులని కాదు, ఆయన నీతి మనకి ఇవ్వడానికి వచ్చారు, ఆయన పరిశుద్ధత మనకి ఇవ్వడానికి వచ్చారు. బలులు ఏమైతే చేయలేకపోయినాయో అంటే ఆ ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన బలుడు ఏమైతే చేయలేకపోయినాయో అది యేసుప్రభుల వారు బలి ద్వారాగా చేయడానికి లోకానికి వచ్చారు ప్రేమ దేని వాళ్ళారా. అండి యేసుప్రభుల వారి ద్వారాగా ఆ బలి ద్వారాగా చేయడానికి లోకానికి వచ్చారు ప్రేమ దేని వాళ్ళారా. అయితే మీకు ఆల్రెడీ చాలా విషయాలు తెలుసు, ఎందుకంటే నేను ఆ స్టోరీగా చెప్తున్నాను. ఎందుకంటే మందసం వచ్చినప్పుడు మందసం కూడా ఒకసారి ఆ యాక్సిడెంట్లు ఎక్కడెక్కడ జరిగినాయి ఒకసారి చెప్పండి. మొదట ధర్మశాస్త్రం వచ్చినప్పుడు 3000 మంది చనిపోయారు. మరలా మందసం లోపల ధర్మశాస్త్రం ఉంది కదండి, తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ చనిపోయారు ఏమన్నా జ్ఞాపకం ఉన్నాయా చెప్పండి. ఏండి ఎద్ది కాలు వెలికిన సుమారుగా 50,000 మంది ఎంతమంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు అంటారు? మందసాన్ని ముట్టుకోవడం వల్ల చనిపోయారు అంటారా? ఏండి మందసాన్ని ముట్టుకోవడం వల్ల చనిపోయారు అంటారా? అయితే అసలు లెవీలు భుజాల మీద మొయ్యాల, మందసాన్ని భుజాల మీద మొయ్యాలండి. మళ్ళీ ఒక పొట్టోడు ఒక పొడుగోడు కూడా ఉండకూడదు, ఇద్దరు సమాన భుజాలు గల వాళ్ళే ఉండాలి. నలుగురు కూడా సమాన భుజాలు కలిగిన వారే ఉండాలి. ఒకటి పొట్టి ఒకటి మళ్ళీ పొడుగు అయితే మళ్ళీ తేడా వచ్చేస్తుంది మందసం మోసే దాంట్లో. ఎందుకు అంటే మందసం లోపల ఏమున్నాయని చెప్పాను మీకు. మందసం లోపల ధర్మశాస్త్రం ఉంది, మన్నాగల పాత్ర ఉంది, ఆహారం సిగిరించిన కర్ర ఉంది, ఆ పైన కెరూబులు ఉన్నాయి, ఆ కెరూబులు పైన మూత పైన కెరూబులు ఉన్నాయి ప్రేమ దేని వాళ్ళారా. అయితే మందసం పట్టుకెళ్ళేటప్పుడు ఆ కెరూబులు ఉన్న మూత ఈ పక్క కానీ ఈ పక్క కానీ వెళ్ళకూడదు ప్రేమ దేని వాళ్ళు. వెళ్తే ఆ మరలా ఆ ధర్మశాస్త్రం కనబడుతుంది, దేవుడు కనబడింది అంటే ఉగ్రత వస్తుంది ప్రేమ దేని వాళ్ళారా. వాళ్ళు ఎప్పుడైతే బండి మీద పట్టుకొచ్చారో ఎద్దు కాలు పెరగడంతో అది ఒరిగిపోతున్నారు పాపం, పట్టుకోపోయారు. ఈ లోపల ఆ కరుణాపీఠం కలిగింది, అది దేవుని కనబడిన సుమారుగా చాలా మంది 50,000 మంది దాకా చనిపోయారు. మరలా అదే మందసం మరలా కదలకుండగా ఒబేదేం ఇంట్లో 3 నెలలు ఉంది. మరి ఆశీర్వాదం వచ్చిందా లేదా? వచ్చిందండి. మందసం ఆ కెరూబులు ఉన్న ఆ ప్లేట్ ఎప్పుడైతే కదిలిందో ఆ దేవునికి ఎప్పుడైతే కనబడుతుందో అక్కడ ఉగ్రత వచ్చింది. అదే మందసం మరలా కదలకుండా జాగ్రత్తగా లోపడదాతే ఒబేదేం ఇంట్లో 3 నెలలు ఆశీర్వాదం వచ్చిందా లేదా? మరి దావీదు గారు భయపడిపోయారా లేదా? ఈ బాబు ఎంతమంది ఇలా జరుగుతుంది అని చెప్పి చాలా భయపడిపోయారు. మరలా తీసుకుని ఆ మందతాన్ని తీసుకుని మరలా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మరలా ఆయన గ్రామం తీసుకెళ్ళేటప్పుడు చాలా సంతోషించి మరి నాట్యమాడి చాలా తీసుకెళ్ళాడు ప్రేమ దేని వాళ్ళారా కదండి. అయితే మరలా నాట్యమాడినప్పుడు ఆయన భార్య దూషించింది, ఆమె మరలా దేవుడి గర్భం మూసాడు. అలాగా మందసం తర్వాత మరలా గుడారం వచ్చింది అని ఆ గుడారంలో మళ్ళా పరిశుద్ధ స్థలం అని అతి పరిశుద్ధ స్థలం అని ఉన్నాయి. మరలా ఇప్పుడు ఈ రోజు ఇది మనం నిలబడింది కూడా అసలు గుడారంలో గుడారంగా లెక్కేస్తే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాం. మీ ఉన్నది అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలంలో మీరు ఉన్నారు ప్రేమ దేని వాళ్ళారా. అయితే ఇవన్నీ వచ్చినాయి కదండి. ఈ అన్నీ కూడా పాత నిబంధనలు. ఇప్పుడు ఈ కాలంలో మనము అన్యజనులకి పౌలు గారు కదా వచ్చారు, ఆయనకి ధర్మశాస్త్రం గురించి తెలుసు, కృప గురించి తెలుసు. ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే నేను మొదట ఎలా ఉండేనని చెప్పాడు ఆయన. నేను హింసకుడును దోషకుడును అనేకుని చంపేవాడిగా ఉన్నామను అని చెప్పాడండి ధర్మశాస్త్రంలో ఉన్నదప్పుడు. మరి కృపలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పాడండి? కృపలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు అంటే నేను ఏమై ఉన్నా, అది ఎక్కడ మాట్లాడుతున్నా సరే నేను ఏమై ఉన్నానో ఆయన కృప వల్ల అయి ఉన్నాను అనేవాడండి ఆయన. మరి ఇంకా ముందేమో చంపేవాడు, ఇప్పుడు చంపబడతా ఉండేవాడు. ముందేమో కొట్టేవాడు, ఇప్పుడు కొట్టబడతా ఉండేవాడు. అంటే ముందేమో దూషిస్తా ఉండేవాడు, ఇప్పుడు దూషింపబడతా ఉండేవాడు. తిమోతి రాసిన పత్రిక 3:11 ఒక తిమోతితో అంటాడండి, తిమోతి నువ్వు ఒట్టినే మారిపోలేదయ్యా, మొదట నా బోధను, నా సహనమును, నా ఓర్పును, నా దీర్ఘశాంతమును, ఇకోనియాలు వస్త్రాన్ని పట్ల నేను పడిన ఉపద్రవములను తెలుసుకున్న వాడివై వచ్చిదివి తిమోతి అంటాడు ప్రేమ దేని వాళ్ళారా. అండి మరి అంటే కృపలోకి వచ్చిన తర్వాత ఇంకా చాలా విషయాలు అంటాడు.
ఓ నేను మంచి చేయాలనుకుంటేనే అనుకుంటా, నేను మేలు చేయాలనుకుంటే చెడ్డ చేస్తున్నానని చెప్పి కూడా అంటాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకు అంటే ధర్మశాస్త్రం ఏం చేసిందంటే ప్రేమ శరీర సంబంధంగా శరీరంతో ఆచరించేది ధర్మశాస్త్రం. అంటే ఆ బలుడు కూడా క్రియలు, ఆ పూర్వమందు ధర్మశాస్త్రం ద్వారా ఇవ్వబడిన క్రియలు ఏంటంటే శరీరంతో ఆచరించవలసిన క్రియలు అయ్యి. మరి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మరి చూడండి ఒకసారి గలతీలు రాసిన పత్రిక కొన్ని విషయాలు మీకు ధర్మశాస్త్రం గురించి అర్థమైంది కదండి. మళ్ళా ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ధర్మశాస్త్రం గురించి ఇంకో కొన్ని విషయాలు మీకు చెప్తాను. గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్త చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇది క్రీస్తు ఏంటంటే క్రీస్తు కృపను బట్టి మీరు పిలిచిన వారిని విడిచిపెట్టేశారు మీరు. గలతీలు రాస్తారండి. గలతీలు ఆల్రెడీ యేసు ప్రభుల వారి గురించి చెప్పాడు ఆల్రెడీ పౌలు గారు. నేను ముందు ఎలా ఉండేవాడిని, ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఇలా ఉండేవాడిని, యోధా మతస్థునైనప్పుడు ఇలా ఉండేవాడిని, కానీ ఇప్పుడు కృపలో ఇలాగే నన్ను ఆయన పిలుచుకున్నాడో నేను కూడా వీళ్ళు సంపేత ఉండేవాడిని, కానీ యేసు ప్రభుల వారే నన్ను పిలుచుకుని ఆయన దైవ దర్శనం ద్వారా నాకు సమస్తాన్ని ఆయన అనుగ్రహించి నన్ను వాడుకుంటాం, అన్యజనులకి సువార్తికుడిగా నన్ను పెట్టుకున్నారు ఆయన అని చెప్పి ఈ గలతీలు అన్నాడు. క్రీస్తు సువార్తను నేను చెప్పాను కదా ఆల్రెడీని, మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది అంటాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. మీరు ఎందుకు ఇలాగ అయిపోయారు, మీరు క్రీస్తు సువార్తను విడిచి భిన్నమైన సువార్త మీరు ఎందుకు తిరిగిపోయారు అని చెప్పి బాధపడుతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. సువార్త అంటే వేరొక సువార్త కాదు, కానీ యేసు ప్రభుల వారు ఆయన ఏమైతే చెప్పాడో దాన్ని విడిచి వేరే విధంగా అని మారిపోయారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అప్పుడు ఆ బాధతో అంటాడనమాట. 1:7 కూడా చదవండి, ఒకసారి 7వ వచనం కూడా చదవండి. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ కాలంలో యేసు ప్రభుల వారిని అంగీకరించేవారు కాదండి ఇశ్రాయేలు. అంగీకరించకపోతే చాలా వీళ్ళు కష్టాలు ఎందుకు వచ్చి అంటే వాళ్ళు అంగీకరించకపోవడం వల్లే. యేసు ప్రభుల వారిని కూడా యేసు ప్రభుల వారు చెప్పినా కూడా మాకు మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా మేము జీవించాలి కానీ ఇంకెవరి మాట మేము వినకూడదని చెప్పేవారు. యేసు ప్రభుల వారు చెప్పినా సరే మాకు మోషే ధర్మశాస్త్రమే ముఖ్యం కానీ మాకు ఎవరి మాట ముఖ్యం కాదని వారండి వాడు. అలా ఇంకా ఈ ధర్మశాస్త్రం అయితే ఆత్మ సంబంధమైనదండి. ధర్మశాస్త్రం మంచిదే, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదే అండి. ధర్మశాస్త్రం గొప్పదే ప్రియమైన దేవుని వాళ్ళారా. అది పరిశుద్ధమైనదే, నీతి గలదే, మంచిదే. అయితే వీళ్ళు ఏం చేసేవారంటే ఈ ధర్మశాస్త్రాన్ని తర్వాత దాన్ని పాటించే వాళ్ళు ఏం చేశారంటే భ్రష్టు పట్టించేశారు ప్రియమైన దేవుని వాళ్ళారా. భ్రష్టు పట్టించేయడం అంటే శాస్త్రులు పరిచయాలు ఏం చేశారంటే దాన్ని ఆచారాలకు తీసుకెళ్లిపోయారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ మోషే చెప్పింది ఒకటైతే వీళ్ళు చేసింది ఇంకోటి చేస్తారు పెట్టారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే ఆ ధర్మశాస్త్రాన్ని అంతా కూడా భ్రష్టు పట్టించేస్తే అది ప్రజలు ఏం చేశారంటే శుభ్రంగా వాళ్ళు బయటికి వెళ్తే కాళ్ళు కడుక్కోవాలని, లేకపోతే అన్నం తింటే చేతులు కడుక్కోవాలని, ఇంకా దానికి ఎలా మార్చేశారంటే చాలా భ్రష్టు పట్టించేశారు ప్రియమైన దేవుని వాళ్ళారా ధర్మశాస్త్రాన్ని. అయితే ధర్మశాస్త్రం ద్వారా ఆ బలుడు ద్వారా ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేదు కాబట్టి యేసు ప్రభుల వారి లోకానికి వచ్చారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం చదువుదామండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం చదవండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చడి యందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమునో ప్రియమైనదిగా ఎంచుకొనలేదు అంటాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. తన ప్రాణం ఇంకేమన్నాడండి ఆయన, నేను క్రీస్తును పోలి నడుచుకుంటాను, మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. నన్ను పోలి అని ఎందుకన్నాడు అంటే ఆల్రెడీ ధర్మశాస్త్రం గురించి తెలుసు, ఆల్రెడీ కృప గురించి తెలుసు. ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళకి ఎలా చెప్పాలో ఆయన తెలుసు, కృపలో ఉన్న వాళ్ళకి కృపలోకి ఎలా తీసుకురావాలో కూడా ఆయన చెప్పు ప్రియమైన దేవుని వాళ్ళారా. నా పరుగు కూడా ఆయన కృప వల్లే నేను కడముట్టిస్తానంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అండి చూడండి, ఇంకా మరొక రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 6వ వచనం చదవండి. చూడండి, అది కృపచేతనైన ఎడల ఇకను క్రియన మూలమైనది కాదు, కృప ఎక్కను కృపే కాకపోయినా అన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇప్పుడు కృప అన్నది ఏంటంటే
క్రియల వల్ల చేసేది కాదంటాడు ప్రేమ దేని వాళ్ళారా. ఇక్కడ ఏం రాయబడింది మరలా చదవండి అమ్మా. 6వ వచనంలో అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కానీ ఎడల కృప ఇకను కృపే కాకపోయినట్టు ప్రేమ దేని వాళ్ళారా. అండి అర్థమైందండి ఆ మాట మీకు? ఇప్పుడు మనం చాలా మంది చేస్తారు కదండి మంచి పనులు. అంటే మంచి పనులు చేయొద్దని అంటలేదు అక్కడ. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే క్రియలు అంటే గోదానమనో, భూదానమనో, అన్నదానమనో, వస్త్రదానమనో ఏవో చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చేసేది మరి దేవునికి హితమవుతుంది అంటారా? ఆ హితం అవడం మాట అలాగండి. అంటే ఇప్పుడు క్రియల మూలంగా కాదు, కృప దేవుడు మనకు కృపనిస్తున్నాడు. అండి ఆయన మంచివారి మీదనో చెడ్డవారి మీదనో ఆయన సూర్యుడు ఉదయింపజేస్తున్నాడు, ఎండ కాయిపిస్తున్నాడు. అది కృప వల్లే ఆకాశ పక్షులు పోషింపబడుతున్నాయి. అండి ఆయన కృప వల్ల ఈ లోకంలో చాలా జరుగుతున్నాయి. అయితే దేవుడు మనకిచ్చే కృప క్రియల మూలమైనది కాదు. ఒకవేళ క్రియల మూలమైనది అయితే అది కృపే కాదంటాడు ప్రేమ దేని వల్ల. దేవుడు మనకు చేసేది మనం చేసే క్రియలు బట్టిది కాదు. ఒకవేళ మనం చేసే క్రియలు బట్టిది అయితే కృప కాకపోద్ది అంటున్నాడు. కృప కాదు అంటున్నాడు. బలా చదవండి, నాకు మీకు అర్థమైందా మాట? ఏమండి ఇప్పుడు దేవుడిచ్చే కృప మన క్రియల మూలమంది అయితే కృప ఎలాగవుతుంది? అది క్రియల మూలది కాదు. క్రియల మూలం అయితే దేవుడిని మనం ఏదో చేసామని చెప్పి మన కృపనిస్తే అది కృప కాదు అంటున్నాడు ప్రేమ దేని వాళ్ళారా. అర్థమైందండి? అర్థమైందా మాట? చూడ మళ్ళా చదవండి అయితే అర్థమైపోతే. 6 అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కానీ ఎడల కృప ఇకను కృప కాకపోవును అన్నాడు ప్రేమ దేని వాళ్ళారా. మరొక వచ్చిన చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలమునగా కాక తన కనికరమ చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను 6వ వచనం మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షను బట్టి దానికి వారసులగుడికే ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. మన మీద ఆయన చూచిన కృపను బట్టే కదండి పరిశుద్ధాత్మ పంపించాడు. మనం పరిశుద్ధులమనా? అని ఇక్కడ ఏమంటాడంటే ప్రేమ దేని వాళ్ళారా 5వ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలమునగా కాక. మరి నీతిమంతులు అవ్వాలని చాలా మంది, నీతిమంతులుగా అవ్వాలనే కదండి చాలా మంది క్రియలు చేస్తారు. ఇగో నేను ఈ దానాలు చేయాలి, అలా చేయాలా. ఎందుకు చేయాలంటే ఆ పరలోకం వెళ్ళిపోవాలి. బయట అందరూ చేసేది అదే కదండి. అంటే ఏంటి? నీతిమంతులు అవ్వాలి, ఈ చేయడం ద్వారా నీతిమంతులు అవుతాను. బయట ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అదే కదా అనుకుంటారు. మరి యేసు రక్తం ద్వారా కడగకపోతే మరి నీతిమంతులు అవుతాము మనం. ఇప్పుడు నీతిని అనుసరించి మనం చాలా మంది మీ నీతిమంతులు అనుకుంటూ చేస్తారు. వాళ్ళు అంటే ఆ మాయలో ఉంటారు వాళ్ళు. అయితే క్రియలు తప్పు అని అంటలేదు అక్కడ. నీతిమంతులు అయిపోవాలి అని అనుకోవడం తప్పు. క్రియల వల్ల నీతిమంతులు అయిపోతుంది. అది ఒకవేళ మన క్రియల వల్లే మనం ఆయన కృప పొందుకోవాలనుకుంటే దేవునిచ్చే కృప కాకపోద్ది అంటున్నాడు. ఇక్కడ 5వ వచనంలో అంటున్నాడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలమునగా కాక తన కనికరమ చొప్పునే, దేవుడిచ్చి తన కనికరమ చొప్పునే ఏమంటున్నాడండి? చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మన నూతన స్వభావం కలుగజేయడం. పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వచ్చిందా లేదా? వచ్చిందా అండి? ఎప్పుడు వచ్చింది? పరిశుద్ధాత్ముడు బాప్తిసం తీసిన తర్వాత వచ్చిందా అండి? బాప్తిసం తీసుకున్నా పరిశుద్ధాత్మ వస్తుందండి. రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము. ఒక మనిషి ఎప్పుడు రక్షింపబడుతున్నాడు అంటే చూడండి ఒకసారి. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం చదవండి. లేకపోతే ఒక్క నిమిషం అమ్మ. 10:9 చదవండి. 10వ అధ్యాయం రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవండి అమ్మా. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఒక మనిషి ఎప్పుడు రక్షింపబడుతున్నాడండి అండి? యేసుక్రీస్తు ప్రభువని ఆయన మృతుల్లో నుంచి లేచాడని, అంటే ఆయన చనిపోయాడని, ఆయన పాతి పెట్టబడ్డాడని, ఆయన తిరిగి లేచాడని. ఆయన మరణ పునరుద్ధానాల సువార్తే కదండి. ఆయన చనిపోయాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన చనిపోవడం ద్వారాగాను, పాతి పెట్టడం ద్వారా, తిరిగి లేచడం ద్వారా మనకి ఏం జరిగిందంటే, ఒక మనిషి ఎప్పుడైతే నోటితో ఒప్పుకుంటున్నాడో అంటే ఒప్పుకున్న వెంటనే తక్షణమే ఆయన హృదయంలోకి యేసుప్రభువు వారిని ఒప్పుకోగానే హృదయంలోకి పరిశుద్ధాత్మలు పంపిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం
అంటే నూతన స్వభావం కలుగుతుంది ప్రియమైన దేవుని వల్ల. మన హృదయం అసలు ఎలాంటిదంటే ఇర్మియా పత్రికలో చెప్పినట్లుగా ఇది ఘోరమైన వ్యాధి గలది ఈ హృదయం, మోసకరమైనది. కానీ అలాంటి హృదయంలోనికి మన హృదయాన్ని శుద్ధి చేయడానికి పరిశుద్ధాత్మని పంపిస్తున్నాడో పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారాగా మన హృదయం ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వచ్చాడో, ఆయన ఎప్పుడైతే మన నోటితో ఒప్పుకున్నామో, ఆ ఒప్పుకోవడం ఏంటంటే, ప్రభువా నీవు చనిపోయావు, నేను పాప విషయమే చనిపోయాను. నువ్వు పాతి పెట్టబడ్డావు, నేను నీటి బాప్తిసం ద్వారా పాపాలు పాతి పెట్టబడ్డాయి, నీ సంఘంలో చేర్చబడ్డాను. ప్రభువా నువ్వు తిరిగి లేచావు, నీ తిరిగి లేచడం ద్వారా నాకు నీతి అనుగ్రహింపబడుతుంది. నువ్వు పరలోకములకు వెళ్ళావు, ఇదిగో ఈ లోకంలో రక్తం పట్టుకుని పరలోకంలో తండ్రి వద్దకు ఆయన వెళ్ళి తండ్రికి రక్తాన్ని చూపెట్టారు. ఆ రక్తాన్ని చూపెట్టి ఇప్పుడు మనందరి పక్షాన గొప్ప యాజకత్వం ఎవరు చేస్తున్నారండి? యేసు ప్రభుల వారు చేస్తున్నారు. పూర్వం మంది యాజకత్వం లివీలు చేసేవారు అండి, అనేక మంది లివీలు యాజకులు చేసేవారు. మరి ఇప్పుడు మనందరి పక్షాన యాజకత్వం చేస్తుంది బలి ఏమో యేసు ప్రభుల వారిదే, యాజకుడు కూడా గొప్ప యాజకత్వం చేస్తుంది, మన అందరి పక్కన యాజకత్వం చేస్తుంది కూడా యేసు ప్రభుల వారి. ప్రియమైన వాళ్ళరా, ఆయన మరణ పునరుద్ధానాలు కూడా మనకు మేలుకరంగానే ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. ఒక మనిషి ఎప్పుడైతే నోటితో ఒప్పుకున్నాడో, ఆ మనిషి ఎప్పుడే వెంటనే మళ్ళా చదవండి వచ్చిన అర్థమవుతుందండి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు అని ఉందండి. అక్కడ ఒక మనిషి ఎప్పుడు రక్షింపబడుతున్నాడంటే, మనం ఆ మనిషి చేత ఇగో ప్రభు యేసు ప్రభుల వారు నీ గురించి నా గురించి వచ్చారు, ఆయన మన కొరకే చనిపోయాడు, మన కొరకే పాతి పెట్టమని ఎప్పుడైతే మనం ఆ వ్యక్తి చెప్పామో, అతను విశ్వసించిన తక్షణమే ఆయన హృదయంలోకి పరిశుద్ధాత్మ వస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అప్పుడే రక్షింపబడుతున్నాడు. చాలా మంది బాప్తిసం తీసుకోలేని కూడా ఆత్మలో ప్రార్థన చేయగలుగుతారండి. బాప్తిసం తీసుకోలేని కూడా ప్రార్థన చేయగలుగుతారు, పాటలు పాడగలుగుతారు, వాళ్ళు బాప్తిసం తీసుకోరు. మరి ఎలా జరుగుతుంది అన్ని? బాప్తిసం తీసుకోకపోయినా పరిశుద్ధాత్మ హృదయంలో ఒప్పుకున్నా కానించే పరిశుద్ధాత్మ హృదయంలోకి వస్తున్నారు. కాబట్టి చాలా మంది వాక్యం కూడా చెప్తారు అండి. ఎలా చెప్పగలుగుతారంటే పరిశుద్ధాత్మ నడిపింపు అంతే, అది మనం అంత బలమైన వాళ్ళు ఏం కాదు, పరిశుద్ధాత్మ ద్వారాగానే మనం నడిపింపబడుతున్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. చూడండి మరొక మాట, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులుగా ఇంకో వచ్చిన చదవండి 18. నన్ను నేనే అపరాధినిగా కనుపరుచుకుందని కదా అంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళ. చూడండి 17వ వచనంలో అంటున్నాడు, కాగా మనం క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు చనిపోయింది వ్యర్థమే కదా. మరి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే అండి, ఆల్రెడీ మనం బాప్తిసం తీసుకున్నామంటాం అండి, మనం బాప్తిసం తీసుకున్నామంటాం, మా పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వచ్చాడంటాం. అయితే చాలా మంది ఏమంటారంటే, మీరు బాప్తిసం తీసుకున్నామంటాం, యేసు ప్రభువుని వారిని నమ్ముకున్నారంటే మీరు క్రైస్తవులు అంటాం. మరలా మనం ఏమనుకుంటామంటే, మనం మన హృదయంలో ఏం చేస్తాం, బయటికి వెళ్ళి చిన్న తప్పులు చేస్తాం కాబట్టి మరలా మనం పాపులమని అనుకుంటాం ప్రియమైన దేవుని వల్ల. ఎందుకని పాపులుగాని అనుకుంటున్నాం? క్రీస్తు రక్తం వల్లనే నీతిమంతులుగా చేసిందని ఎరగపోవడం వల్లే. మన నీతి కాదండి, మనమైతే నీతిమంతులం కాదు. క్రీస్తు యేసు ప్రభుల వారి రక్తం ఎంత గొప్పది అంటే ప్రియమైన దేవుని వల్లరా, ఆయన దైవ కుమారుని రక్తం అది అంటే, అది ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం కాదు. పాత నిబంధనలో మరలా పాపాలు జ్ఞాపకం చేసుకున్నారంటే ఆ రక్తం వాళ్ళని నీతిమంతులుగా చేయలేకపోయింది. కానీ యేసుక్రీస్తు రక్తం ఏం చేసిందంటే మన అందరినీ నీతిమంతులుగా చేసింది ప్రియమైన దేవుని వల్ల. ఇది చాలా అమూల్యమైన రక్తం చేత కొన్నాడు కదా మనల్ని. శ్రేష్టమైన రక్తం ఇది, అమూల్యమైన రక్తము, శ్రేష్టమైన రక్తము, వెలకట్టలేని రక్తం ఈ రక్తము. అది అనేకమైన వాటి రక్తం కాదు, ఒకే ఒక గొర్రెపిల్ల రక్తము, అది ప్రభు రక్తము. అది పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన రక్తము, అది దైవ కుమారుని రక్తం ప్రియమైన దేవుని వల్ల. క్రీస్తు రక్తం ద్వారా మనందరం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆ రక్తం ఆ నీతి ఎలా వస్తుందంటే, ఆయన నీతి మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన పరిశుద్ధత మనకి ఇవ్వడానికి వచ్చే ట్రాన్స్ఫర్ అవుతుంది ప్రియమైన దేవుని వల్ల. ఏమండి, ఆయన ఇవన్నీ మనకు వస్తున్నాయి, మనదంతా ఆయనకి వెళ్తుంది. మన పాపం, మన శాపం, మనం ప్రభువాలు తీసుకుంటాం కదండి. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఎలా వస్తుంది?
అంటే మన మన శాపం, మన దోషం అన్ని కూడా ఆయన శిలువ మీద తీసుకున్నాడు. ఆయన నీతి, ఆయన పరిశుద్ధత మనకి ఇచ్చాడు. మన కుమారులుగా చేసుకున్నాడు ఆయన. అంతే కదండి. మనం కుమారులు ఎప్పుడు అవుతున్నాం? ఆయన కుమారులుగా ఆయన ఒప్పుకున్నప్పుడు, ఆయన చేసిన త్యాగాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు ఆయన నీతి మనకి ఇచ్చాడని, ఆయన పరిశుద్ధత మనకి ఇచ్చాడని. ఒకవేళ ఇప్పుడు మనకి ఏదో శరీరాన్ని చూసుకుంటుంటే అప్పుడప్పుడు కొన్ని పాపాలు కనబడుతున్నాయి. మరలా శరీరం చూసుకుని నేను పాపినని అనుకున్నావు. అప్పుడు మరి క్రీస్తు రక్తం ఏమైపోద్ది? మరి క్రీస్తు ఆయన చేసిన త్యాగం ఏమైపోద్ది? అయితే మనం పాపులమని మరలా అనుకోకూడదు. ఎందుకంటే మరి పాత నిబంధనలు మరలా ఒకవేళ పాపులమని అనుకున్నాం. మనం పాపులమని అనుకుంటే మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? పాత నిబంధన బలి కిందకి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు పాపం చేసేవారు, బలి ఇచ్చేవారు, పాపం చేసేవారు, బలి ఇచ్చేవారు. ఇప్పుడు మళ్ళీ రెండో బలి ఉందా మన కోసం? యేసుప్రభుల వారి బలి దగ్గరకు వచ్చాం మనం. ఆయన ఒకేసారి బలి అర్పించారు. ఆయన బలి ద్వారా క్రీస్తు చేసే రక్తం మీద విశ్వాసం ఉంచుతున్నాం. విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన మనం మరలా ఆయన పరిశుద్ధత మనకి ఇస్తున్నాం. పరిశుద్ధులుగా జీవిస్తున్నాం. మనం ఎలాగ అనుకుని జీవిస్తే పరిశుద్ధాత్మ సహాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తాడు. అయితే మరలా మనం పాపులం అని అనుకుంటే క్రీస్తు రక్తం ఎద్దమైపోద్ది. మరలా పాత నిబంధన బలి కిందకి వెళ్ళిపోతాం. మరలా పాపులుగా ఎంచుకుంటే ఆ రక్తం కింద కదా మరి పాపులుగా ఎంచుకునే వాళ్ళు బలిచ్చేవారు, బలిచ్చేవారు, పాపం చేసేవారు, బలిచ్చేవారు, పాపం చేసేవారు. ఇప్పుడు క్రీస్తు రక్తం కింద ఉన్నవాళ్ళు ఒకే ఒక బలి, మళ్ళా రెండో బలి లేదు. ప్రియమైన వాళ్ళారా. ఆ మాట ఎక్కడ ఉందంటే రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 అనుకుంటున్నాను. చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 24 చదవండి ఒకసారి. ఇది అలా పట్టుకోండి. రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 చదవండి. చూడండి 24. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుదురు ఉందండి. అక్కడ తీర్చబడుచున్నారు అన్నారు. అంతే కదండి. ఇప్పుడు మనము క్రీస్తు యేసునందు ఉచితంగా, అంటే డబ్బులు ఏమైనా పెడుతున్నాం, మనం ఏమైనా క్రియలు చేస్తున్నామా? మనం చాలా కార్యాలు చేస్తాం. అవి ఎందుకు చేస్తున్నామంటే మనం పాపం పోనకు కాదు. ప్రియమైన వాళ్ళారా, మనం చాలా మంది సభలు పెడతాం, మనం సువార్త చేస్తాం, అనేక మందికి భోజనాలు పెడతాం, అనేక మందికి మనం పని చేస్తాం. ఆ పని దేనికి? ఆ పరలోకంలో మనకి మహిమ, మెప్పు, ఘనత, కిరీటాలు పొందుకోనాక మనం చేస్తున్న పని. పరలోకం వెళ్ళడానికి అది మనం పని చేస్తుంది. ఆ పరలోకంలో ఈ భూమి మీద మనం ధనం ఖర్చు పెట్టి మనం సభలు పెట్టినా, భోజనాలు పెట్టినా, ఎవరికైనా అన్నదానం చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఏ మంచి పని చేసినా మన పనులన్నీ కూడా ఈ భూమి మీద ఇక్కడ ధనాన్ని ఏం చేస్తామంటే అక్కడ ధనంగా మార్చుకుంటున్నాం మనం. ఆ ధనం మనందరికి ఏం చేస్తుంది అంటే ప్రియమైన వాళ్ళారా, మహిమ, మెప్పు, ఘనత, కిరీటాలు ఇవ్వబడతాయి. ప్రియమైన వాళ్ళారా, అక్కడ మనం చేసే పనిని బట్టి, ఇదిగో ఈ రాజుగారు ఈ పని చేశారు, ఇదిగో ఈయనకి మహిమ, ఇదిగో ఈ విజయ్ కుమార్ గారు ఈ పని చేశారు, ఈయనకి కిరీటం అని చెప్పి మనందరికి కూడా మహిమ, మెప్పు, ఘనత, కిరీటాలు ఇవ్వబడతాయి ఆ పరలోకంలో. మనం పరలోకానికి వెళ్ళడానికే మనం ఏం చేసే పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఆయన వేసేసాడు. ప్రియమైన వాళ్ళారా, యేసుప్రభుల వారు రక్తం కార్చేశారు. ఈ భూమి మీద ఉండగానే మన పరలోకానికి ఆల్రెడీ మనకి గ్రాంటెడ్ అయిపోయింది టికెట్. పరలోకానికి గ్రాంటెడ్ అయిపోయాం మనం ఆల్రెడీ. అయ్యి బాబు ఇదేంటి ఇలాగంటాడు, మనం పాపం చేస్తున్నాం కదా అనుకుంటున్నారేమో మీరు. ఆయన రక్తం అంత గొప్పది ప్రియమైన వాళ్ళారా. అలాగని చెప్పి మళ్ళీ పాపం చేసినా పర్లేదని అనుకోకండి. మీరు అలాగనుకున్నారనుకో మళ్ళానే 6వ చూడండి, 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలన పాపమందు నిలిచిందమా? అట్లన రాదు. పాపం విషయమనే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవింతుము. చూడండి, దేవుడు కృపగల దేవుడు, ప్రేమమాయుడు, జాలిగల దేవుడు అని మళ్ళీ పాపమందు నిలిచిందమా అంటాడు ఆ వచనంలోని. అండ్ రోమిల్ రాసిన పత్రికలో మనం ఈ పత్రికలు ఎక్కువ చదవాలి ప్రియమైన వాళ్ళారా. అండి చాలా మంది బయట చాలా మంది సేవకులు చూసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇగో యోసేపు అలా బతికాడు, నువ్వు అలా బతకాలి, ఇగో అబ్రహాం ఎలా బతికాడు, నువ్వు అలా బతకాలి, ఇస్సాకు ఎలా బతికాడు, నువ్వు అలా బతకాలని చెప్తారు చాలా మంది. అయితే ఇప్పుడు మనం వాళ్ళు భక్తులందరూ కూడా ఏప్రిల్ రాసిన పత్రికలో ఉన్నాయి. వాళ్ళ విశ్వాసం ద్వారా ఎలా జీవించారో ఉన్నది. అయితే ఇప్పుడు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఉండుట అసాధ్యం. మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. కానీ అయితే మనం పాత నిబంధనలో ఇప్పుడు మోషే కంటే గొప్పవారు ఎవరండి? యేసుక్రీస్తు. షమూయేలు కంటే గొప్పవారు ఎవరండి? యేసుక్రీస్తు. మోషే కంటే గొప్పవాడు యేసుక్రీస్తు, షమూయేలు కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. ఇంకా భక్తులందరూ కూడా వాళ్ళందరికంటే సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎవరో? యేసుక్రీస్తు. మరి ఇప్పుడు యేసుక్రీస్తులా జీవిస్తే నువ్వు సొలొమోను కంటే గొప్పవాడు అవుతావు, యేసుక్రీస్తులా జీవిస్తే దావీదు కంటే గొప్పవాడు అవుతావు మనం.
ఏమండి మనకు అర్థమవుతుందా? ఇప్పుడు యేసు మన జీవితం ఇప్పుడు యేసుక్రీస్తునందు కృపలోకి వచ్చాం మనం. అంటే ఆయన ఇప్పుడు పాత నిబంధన అంతా కూడా భారమైన కాడి ప్రేమ దేని వల్లరా, పాత నిబంధన అంతా కూడా భారమైన కాడి, వాళ్ళు జీవించలేకపోవడానికి కారణం ఆ బలుల ద్వారా నీతిమంతులుగా తీర్చబడడానికి కారణం ఏమైందంటే అది భారమైన కాడి. ఇప్పుడు యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత తేలికైన కాడి ఇచ్చారు మనకు. మరి జీవించడం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం, జీవించడం అంతే. ఇప్పుడు ప్రేమ కలిగి ఉండడం, భారమైన కాడి మనకి ఏం పెట్టలేదు ప్రేమ దేని వల్లరా. కానీ యేసు ప్రభుల వారు చేసిన త్యాగాన్ని ఒప్పుకుంటూ మనం జీవించడం, యేసు ప్రభుల వారి ప్రేమ అనేక మంది ప్రకటించడం మన ప్రేమ దేని వల్ల. ఆయన ఎలా జీవించాడు, అలా జీవిస్తే నువ్వు ఇంకా ఈ పరిశుద్ధాత్మ, ఇంకా పాత నిబంధనలో పరిశుద్ధాత్మను వచ్చి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయంలో ముద్రింపబడ్డది ప్రేమ దేని వల్ల వెళ్ళిపోవడం. నువ్వేమైనా సప్పుడు చూపులు చూసినాక పరిశుద్ధాత్మ వెళ్ళిపోవడం, ముద్రింపబడ్డాడు. నీకు సదాకాలానికి సరిపడగా ఆత్మ పంపించాడు ఈ లోకానికి. ఆ ఆత్మ మన హృదయంలో ఉంటుంది ప్రేమ దేని వల్ల. ఆ ఆత్మ ద్వారాగా మనం యేసు ప్రభుల వారు చేసిన త్యాగాన్ని మనం ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం జీవిస్తే ఆత్మ నడిపింపులోనికి వెళ్తాం ప్రేమ దేని వల్ల. మనకి ఇంకా సరైన ఆత్మ నడిపింపు లేక మనం ఈ బుక్కులు పెట్టుకుని వేలాడుతున్నాం, లేకపోతే ఎవరొకరు పేపుని పాఠాలు చెప్పుకుని మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ అలా కూడా పని లేదు. సరిగ్గా మనం జీవిస్తే చూడ, రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది, అందరు నా ఆత్మచేత నడిపింపబడుతున్నారు, వారు అందరు నా కుమారులు అంటాడు. అండి మనం ఆత్మచేత నడిపింపబడితే మనం ఇంకా ఇలా నిలబడితే చాలు, నిలబడితే దేవుడే మాట్లాడతాడు ప్రేమ దేని వల్ల. అట్టి ఆత్మ, అట్టి గొప్ప ఆత్మ హృదయంలో పంపించాడు ఆయన. కానీ ఇంకా మనకు ఆత్మచేత నడిపింపబడితే ప్రతి మాట పౌలు గారికి ఎలాగైతే మరి అవి రాసిన ప్రతి మాట మనకు చాలా అర్థం అవ్వవు, అవన్నీ కూడా బయలుపరచబడతాయి ప్రేమ దేని వల్ల. చాలా సులువు చేశాడండి ఆయన. అయితే చూడండి, ఆయన కృపగల దేవుడని, ప్రేమమయుడని, జాలిగల దేవుడని నువ్వు మళ్ళా పాపమంది నిలిచి ఉంటావా అంటాడు ప్రేమ దేని వల్ల. ఎందుకంటే ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ ఎలా బతుకుతాం? చనిపోయాడు, ఒక వ్యక్తి చనిపోయాడు. ఏ విషయంలో చనిపోయాడు? పాపం విషయమే చనిపోయాడు. ఆ పాపం విషయం ఎందుకు చనిపోయాడు? ఆయన చనిపోయాడు కాబట్టి మనం చనిపోయాం, అంతే కదండి. మన పాపాలు ఎలా పోతున్నాయి అంటే ఆయన చనిపోయాడు కాబట్టి మనం చనిపోయాం, ఆయన పాతి పెట్టబడ్డాడు కాబట్టి మనం పాతి పెట్టబడ్డాం. మరలా పాపం చేసేమంటే మరలా చచ్చిపోయినట్టే బతికినట్ట అండి. మరలా పాపం చేసాం అంటే లెక్కలేనితనంగా జీవించాం. యేసు ప్రభులు వారు చేసిన త్యాగాన్ని బట్టి మనం పాపంలో జీవిస్తుంటే అది మరలా పాపం చేసినప్పుడు ఏమవుతుంది మరలానే అండి? అప్పుడు ఆయన ఎందుకు చనిపోవడం ద్వారా మళ్ళీ మనం బతుకున్నట్టే బతుకున్నట్టే అవుతుంది ప్రేమ దేని వల్ల. పాపం విషయమే చనిపోయినట్టుగా అవుతుంది కదా. అది అవుతుందండి నేను చెప్పింది అండి. చూడండి, ఇందాక చదవండి 3:24 చదవండి. 3వ అధ్యాయం 24వ వచనం, రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 చదవండి. అసలు ఒకసారి అలా ఏమన్నా అక్కడ మాట, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నిజమే కదా ఈ మాట. ఇది అందరికీ, బయట ఉన్న వారికి, లోపల ఉన్న వారికి అసలు చెల్లుతుంది. అప్పుడు లోపల అంటే ఆయన విశ్వాసం ఉంచిన వారికి పాపులు కాదు, ఇంకా బయట ఉన్నవారు, భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేనంటే వాడు ఒకప్పుడు మనం కూడా. అయితే ఆ తక్షణమే రాయబడ్డది 24లో రాయబడ్డది అంటే, కాబట్టి నమ్మవారు, ఎవరైతే యేసు ప్రభుల వారు నమ్మడం అంటే విశ్వాసం ఉంచడమే కదా. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే, యేసు ప్రభుల వారి కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం అంటే ఏంటండి? విమోచనం అంటే ఏంటి? పాప విమోచన. విమోచన అంటే పాప విమోచన చేస్తున్నాడు ఆయన. అంటే విమోచన ద్వారాగా ఉచితంగా డబ్బులు అని ఎడతామా? 1,00,000 రూపాయలు అయినా నా పాపం తీసేనైనా, నన్ను శుద్ధినిగా చేయనైనా, నీ ఆత్మ నాకు పంపించినైనా 1,00,000 రూపాయలు అని ఇవ్వాలి. మనం ఉచితంగా జరుగుతుంది ఆ కార్యం. నీతి మంత్రులుగా తీర్చబడుతున్నామా? భర్త అన్నదా, బడుదు అన్నారు ఆల్రెడీ, అయిపోయినట్టే. ఆయన రక్తం మీద ఎప్పుడైతే విశ్వాసం ఇచ్చో నీతిమంతులుగా తీర్చబడుతున్నాం ప్రేమ దేని వల్ల అండి. చదవమ్మా. పూర్వం చేయబడిన పాపములు దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము, ఆయన నీతి మనకు కనపరచు నిమిత్తము. అక్కడ అదే కదండి ఉంది, చదవండి, అందరూ చదువుతున్నారమ్మా. తన నీతిని కనపరచు నిమిత్తము అని ఉంది అక్కడ. ఆయన నీతే మనకి ఇస్తున్నాడండి. ఆయన నీతే మనకి ఇస్తున్నాడు ప్రేమ దేని వర్లారా. 26 అండి. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతుగా తీర్చువాడనై ఉండుటకు ఆయన అలాగు చేసెను.
యేసుక్రీస్తు నందు ఎవరైతే ఆయన రక్తమందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు ప్రేమ వల్ల. అప్పుడు ఒకవేళ మనం విశ్వాసం ఉంచకుండా మనం ఏదో మన నీతిని అనుసరించి చేసే క్రియలు బట్టి కాదు మనం నీతిమంతులుగా తీర్చబడుతుంటాం. మనం ఏదో గోదానం చేసో, భూదానం చేసో, అన్నదానం చేసో, వస్త్రదానం చేసో, ఏదో దానాలు చేసి మనం నీతిమంతులు అవ్వాలంటే కాదు. యేసుక్రీస్తు రక్తమే నీతిమంతులుగా చేస్తుంది. అది మరలా పూర్వం మంది ఒకవేళ అనేకమైన బలులు ఉన్నాయి, ఆ రక్తం నీతిమంతులుగా చేయబడలేదు. అది కానీ ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ద్వారా మరలా బలుడు వచ్చినాయి. ఆ బలుడు ద్వారా మరలా అనేకమైన మాకు గుడారం వచ్చింది. ఆ గుడారంలో మందసం ఉన్నది. ఆ మందసం కూడా యేసు ప్రభుల వారికి సూచనగానే కనబడుతుంది. అది ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒకసారి చదవండి. పాత నిబంధనలు అన్ని కూడా మనకి పాత నిబంధన ధర్మశాస్త్రం పాల వంటిది. ఇప్పుడు దేని వరలారా అని మనం ఇప్పుడు పాలు చిన్నప్పుడు తాగుతామా, పెద్దయ్య కూడా తాగుతామా? ఏండి డబ్బులు ఉన్న వాళ్ళు పెద్దయ్య కూడా తాగుతారు ఏండి. ధర్మశాస్త్రం పాల వంటిది కదండి. మరి నూతన నిబంధనలోనే బలమైన ఆహారం ఉంది ప్రేమ దేని వల్ల. చాలా మంది క్రైస్తవులుగా కూడా చాలా మంది జీవించలేకపోవడానికి కారణం పాలే తాగుతున్నారు ఇప్పటికీ కూడా. అంటే ధర్మశాస్త్రంలో ఉండిపోవడం వలన ఆ పాలే తాగుతున్నారు. ఒక పిల్లోడు పుట్టాడు అనుకోండి, పాలు ఇచ్చినంతకాలం పాలు ఇవ్వాలి. కొంచెం పెద్దోడు అయిన తర్వాత కొంచెం మళ్ళీ పాలు అడిగితే ఎద్దులాగా ఉన్న పాలు ఏం తాగుతారని తిడతారు తల్లి. అంతే కదా, మనము కూడా అంతే, పాలు తాగాలి. పాత నిబంధన అద్దం వంటిది, పాత నిబంధన పాల వంటిది, పాత నిబంధన నీడ వంటిది. అలా చూసుకోవాలి తప్ప అసలు నూతన నిబంధనలోనే పత్రికల్లోనే సమస్తం ఉందా ప్రేమ దేని వల్ల మన జీవితం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసిన త్యాగాన్ని బట్టి. అండి ఇంకా పాత నిబంధన ప్రాచీన స్థితి, గలతీయులు రాసిన ప్రాచీన స్థితి పాత నిబంధన, నవీన స్థితి నూతన నిబంధనలు ఉందా ప్రేమ దేని వల్ల. పాత నిబంధనలో ధర్మశాస్త్రం రాళ్ల మీద చెక్కబడింది, నూతన నిబంధనలో హృదయంలో చెక్కబడుతుంది. అండి ఏబేలు కంటే శ్రేష్టమైన రక్తం యేసు రక్తం. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం కంటే శ్రేష్టమైన రక్తం యేసు రక్తం. అండి సీనాయి కంటే మోషే కంటే గొప్పవాడు యేసు ప్రభుల వారు. ఆయన సీనాయి కొండ, ఆయన సీయోను కొండ. ఎవరండి? యేసు ప్రభుల వారేమో మోషే ఏమో సీనాయి కొండ, యేసు ప్రభుల వారేమో సీయోను కొండ. సీయోను కొండ మీద, సీనాయి కొండ మీదకి ఎవడన్నా ఎక్కితే చచ్చిపోతాడు, ముట్టుకుంటే చచ్చిపోతాడు. ఉగ్రత ఉంది అక్కడ. సీయోను కొండ మీద కృపే ఉంది, ప్రేమే ఉంది. ఏ ముట్టుకున్నాయని చనిపోదు, పశువు ముట్టుకునే చనిపోదు అండి, ఏం చనిపోదు. అక్కడ ఉగ్రత ఉంది, ఇక్కడ ఉగ్రత లేదు. యేసుప్రభుల వారు మోషే మొక్కలోంచి వచ్చే ఆ ప్రకాశిస్తున్న మొక్కం చూడలేకపోయారు అన్నారు ప్రజలు. యేసుప్రభుల వారి మొక్కం చక్కగా చూసుకోవచ్చు, చక్కగా చూడొచ్చు మనం. అంత అట్టు కృపగల దేవుడు ఆయన. ఆనాడు ప్రజలు యేసుప్రభుల వారు మోషే మొక్కం చూడలేకపోతే ఆయన వస్త్రాన్ని కప్పుకున్నాడు ప్రేమ దేని వారా. అది తగ్గిపోయే మహిమ. యేసుప్రభుల వారిది ఎన్నడూ తగ్గిపోని మహిమ. ఆయన ముఖం ఎల్లప్పుడూ చూడొచ్చు మనం. పాత నిబంధన, కొత్త నిబంధన రక్తం ద్వారా ఇవ్వబడింది ప్రేమ దేని వారలారా. రక్తం, ఆయన రక్తం ద్వారా ఇవ్వబడింది మనకి. అందుకే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రతి ఆదివారం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ప్రభువా ఇగో నీ శరీరం నేను తింటున్నావు, నువ్వు పొందిన గాయముల చేత మాకు స్వస్థతను ఆయన, నువ్వు కార్చిన రక్తం ద్వారా నీ అందుకు విశ్వాసం ఉంచడం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేస్తున్నావు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రభువాలు తీసుకున్నప్పుడు, మనం ఆ రొట్టెను పట్టుకున్నప్పుడు నువ్వు పొందిన గాయముల చేత మాకు స్వస్థతనిచ్చావు ఆయన అని చెప్పి మనం తీసుకుంటున్నాం. అండి నువ్వు కార్చిన రక్తం ద్వారా, నీ రక్తం మంది విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా చేసావు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. అలాగే జ్ఞాపకం చేసుకుంటున్నారా, లేకపోతే వేరుగానే జ్ఞాపకం చేసుకుంటున్నారా? అంతే కదండి ఆయన చేసిన త్యాగం, అదే కదా. మీకు కొరింథీయులు రాసిన 11వ అధ్యాయంలో మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో ఇంకా 11 నుంచి కాకుండా 8 నుంచి చదవండి. ఒరే బాబు అన్నం తిన్నాడు తినేకరా బాబు, చాలా విషయాలు అక్కడ మాట్లాడతాడు ప్రేమ వాళ్ళు. అన్నం తిన్నాడు ఇంటికాడ అన్నం లేదా, ఇది అన్నం తిన్నట్టుగా తినకూడదు, అది ప్రభు రక్తం ప్రభు శరీరం అని వివేచించి తినాలని 8వ అధ్యాయం కాడి నుంచి కూడా మీరు 11వ అధ్యాయం వరకు చదివితే పూర్తి వివరణ మీకు వస్తుంది ప్రేమ దేని వాళ్ళారా. కానీ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. ఎందుకు ప్రతి వారం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే సమస్తమును యేసుప్రభుల వారే. ఆయన ఎప్పుడైతే మనల్ని కుమారులుగా చేసుకుని మనం బానిసత్వంలో, ఎప్పుడు ఈ బానిసత్వం నుంచి మనం విడుదల పొందుతున్నాం ప్రేమ దేని వాళ్ళారా. అండి మనం ఇశ్రాయేళ్ళు వాళ్ళు ఏ పరిచయంలో ఉన్నారంటే కర్ర గడ్డి కొయ్యకాలు పరిచయంలో ఉన్నారో, మనమే పరిచయంలో ఉన్నామంటే వెండి బంగారం వెలగల రాళ్ళు పరిచయంలోకి వచ్చాం. కొరింథీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3:16 ఉంటుంది అనుకుంటాను, చూడండి ఒకసారి. అది అందులో కర్ర గడ్డి కొయ్యకాలు పరిచయంలో ఉంటుంది. ఆ మాట చెప్పేసి ముగిస్తాను ప్రేమ దేని వాళ్ళారా. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3
12వ వచనమమ్మా, చదవమ్మా అది. ఏటమ్మా? ఎవడైనాను మూడు 12 3:12 కదా. చూడండి, ఎవడైనాను ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎల్ల వాని పని కనబడును, ఆ దినమున వాని తేటపరచబడును, దానిని తేటపరచబడును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దాని అగ్నియే పరీక్షించును. చూడండి, ఒకవేళ మనం కొత్త నిబంధన రక్తంలో ఇవ్వబడినప్పుడు కూడా ఇంకా మనం కర్ర, గడ్డి, కొయ్యకాలు పరిచయంలో ఉంటే మనం చేసే పని అగ్నిలో వేయబడుతుంది అంటున్నాడండి. అక్కడ మనం అందరం పని చేస్తున్న ప్రేమ దేని వాళ్ళరా, ఆ పని అగ్నిలో వేయబడుతుంది రేపొద్దున్న. నువ్వు కర్ర, గడ్డి, కొయ్యకాలు అనే పరిచయంలో ఉండి ఇశ్రాయేల్కి ఏదైతే చెప్పబడిందో అదే అలాగే జీవిస్తూ అలాగే ఉంటూ అండి. ఇంకా అంటాడు, మనం చాలా మంది ఎలా ఉన్నారంటే పని మీద చాలా మంది దృష్టి పెడుతున్నారు, పని అనుకుంటున్నారు తప్ప. అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, బాబు ఉపదేశ క్రమం ఏదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి కలిగి విశ్వాసము నుంచి కలిగి ప్రేమ అంటాడు. ఆ ప్రేమలోనే ఫలం ఉంది అన్నాడు ప్రేమ దేని వాళ్ళరా. అర్థమవుతుందండి? పౌలు గారు తిమోతి అంటాడు, బోధిస్తున్న వ్యక్తి ఎలా ఉండాలంటే పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి కలిగి విశ్వాసం నుంచి కలిగి ప్రేమ, ఆ ప్రేమలోనే ఫలం ఉంది అన్నాడు ప్రేమ దేని వాళ్ళరా. అలా లేకుండా మనం ఎంత పని చేసినా కర్ర, గడ్డి, కొయ్యకాలు పరిచయంలోకి వెళ్ళిపోదు. మన హృదయం పవిత్ర, మన మోసకరమైన మనస్సాక్షితో ఉండి అంటే పవిత్రమైన హృదయం లేకుండా, మంచి మనస్సాక్షి లేకుండా, అంటే ప్రేమ లేకుండా, విశ్వాసం లేకుండా ఏం ఉద్ధరిందామని ఏం ఉద్ధరించలేం ప్రేమ దేని వాళ్ళరా. అంటే సేవకులు అన్న వాళ్ళు చాలా మంది ఎలా ఉన్నారంటే, మనం ఏమన్నా పక్కనే అక్కడ ఎవడ పెడుతున్నాడో చూస్తున్నాడు, మళ్ళీ ఆడి పక్కన ఈయన ఎడుతున్నాడు. కానీ మళ్ళీ అందులో ఇంతకీ వల్ల పడ్డ చేపల గురించే చూస్తున్నాడు, ఎప్పుడు లాగుదామని. ఇంకో ప్రత్యేకంగా వెళ్ళి ఆయన మారుదామని అనుకోవట్లేదు. అంటే ఏంటి, లోపడేమో ద్వేషం పెట్టుకుని, పగల పెట్టుకుని, కోపాలు పెట్టుకుని, అది మనం పని చేయడం వల్ల అది కర్రగడ్డి, కొయ్యకాలు పరిచయంలోకి వెళ్ళిపోయింది అనుకో. రేపొద్దున మనం చేసే పని, నువ్వు చేసే పని ఏమి అన్నది అగ్నిలో వేస్తాడు. అక్కడ నువ్వు ఏ స్థితిలో ఉండి చేసావో అది అగ్నిలో వేస్తాడు. కర్రగడ్డి, కొయ్యకాలు పరిచయంలో ఉండి చేసావా, లేకపోతే వెండి, బంగారం, వెలగల రాళ్ళు అనే పరిచయంలో ఉండి చేసావో అక్కడ అగ్నిలో వేస్తాడు. అప్పుడు పని తేటపరచబడుతుంది. నువ్వు చేసే పని కానీ కరెక్ట్ గా అందులో కర్రగడ్డి, కొయ్యకాలు పరిచయాలు అంటే కాలిపోద్ది, అంటే వేస్ట్ అయిపోద్ది. ఒకవేళ వెండి, బంగారం, వెలగల రాళ్ళు యేసుక్రీస్తు నుండి చేసావనుకో అండి, ఈ పునాది యేసుక్రీస్తు అండి, ఆయనే బండ అయి ఉన్నారు, ఆయనే పునాది అయి ఉన్నారు. ఆ బండ మీద, ఆ పునాది మీద పౌలు గారు కట్టారు ప్రేమ దేని వాళ్ళ. నేను శిల్పకారిని వల్ల కట్టాను అంటున్నాడు ఆయన పునాది. ఆయన కట్టే దాని మీద మనం కట్టబడాలి ప్రేమ దేని వాళ్ళ. ఎందుకు అంటే యేసుక్రీస్తే మన పునాది అయి ఉన్నారు, యేసుక్రీస్తే మన బండ అయి ఉన్నారు, ఆయన వెండి, బంగారం, వెలగల రాళ్ళు అయి ఉన్నారు ప్రేమ దేని వాళ్ళ అండి. కర్ర, గడ్డి, కొయ్యకాలు పరిచయంలో మన జీవితం చూసుకుని మనం జాగ్రత్తగా మళ్ళా అంటున్నాడు అక్కడ. ఒకవేళ మళ్ళా చూడండి అక్కడ ఏమంటాడంటే, ఎవడైనాను ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటిలో కట్టిన ఎడల వాని పని కనబడును, అది దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచిన ఎడల, పునాది మీద అంటే యేసు ప్రభుల వారి యందు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతమును పుచ్చుకొనెను. జీతం పుచ్చుకుంటాడా లేదండి? ఒకవేళ జీతంలో ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలోని తప్పించుకున్నట్లు రక్షింపబడతాడు. ఒకవేళ పని చేయకపోయినా నీకు పరలోకం ఇస్తాడు అన్నాడు కదా. తన మట్టుకు రక్షింపబడమంటే నీకు పరలోకం ఇస్తాడు. నీ పని కాలిపోయిందంటే పరలోకం ఇస్తాడు. అప్పుడు నేను ఇప్పుడు సేవకుడిని, మళ్ళీ ఎవరి మీద అంటే బాధపడతాను. నేను సేవకుడిని, కింద ఉన్న నా విశ్వాసం ఉన్నాడు, నేను బల్ల గుద్ది వాక్యం చెప్పేస్తున్నాను అండి. నిన్న పరిచయం ఏంటి, కర్రగడ్డి, కొయ్యకాలు పరిచయంలో ఉన్నాను, బల్ల గుద్ది నేను అలా ఉండాలి ఇలా ఉండాలని బల్ల గుద్ది చెప్తున్నాను. కానీ నేను చెప్పింది నేను జీవించకుండా నేను ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాను నేను అండి. అంటే ఏంటి, పవిత్ర హృదయం లేదు, మంచి మనస్సాక్షి లేదు, కలిగి విశ్వాసం లేదు, ప్రేమ లేదు, జీవించేస్తున్నాను అంతే, చెప్పేస్తున్నాను అంతే బల్ల గుద్ది. నా కింద ఉన్న విశ్వాసి చక్కగా, నా విశ్వాసి చక్కగా బతుకుతున్నాడు, నేను చెప్పిన దాంతో బతుకుతున్నాడు. అయ్యి బాబోయ్, పవిత్ర హృదయం ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి, ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, చక్కగా బతుకుతున్నాడు ఈయన. నేను చెప్పేస్తున్నాను కానీ బతకట్లేదు అంటే నేను అప్పుడు ఏమైందంటే మేమిద్దరం చనిపోయాం. అప్పుడు తీర్పు దినాన్ని ఆయన దగ్గరికి వెళ్తాం. అప్పుడు బల్లగుద్ది చెప్పినాడు, నేనేమో ఈయన కాలు కింద ఉంటాను అండి. అదేంటి ఈయన అనుకుంటాడు, అప్పుడు ఏంటి బల్లగుద్ది చెప్పేశాడు మా పాటర్ గారు అక్కడ, మా పాస్టర్ గారు రోజు చెత్త కొడిసాడు అక్కడ, ఇక్కడే నా కాలు కింద ఉన్నాడు అంటే
ఈయనకేమో కిరీటం ఇవ్వబడింది, నాకేమో సిగ్గుపడుతున్నాను అక్కడ. నేను ఇద్దరం పరలోకం వెళ్ళాం అండి, ఇద్దరం పరలోకం వెళ్ళాం. ఈయన బతికాడు కాబట్టి ఈయన నా పైన ఎట్టి ఈయన కిరీటం పొందుకున్నాడో, నేనేమో సిగ్గుపడుతున్నాను అక్కడ. మరి బల్ల కొట్టడం గట్టిగానే కొట్టాను ఇక్కడ, కానీ బతకలేకపోయాను. అంటే నా పరిచయం ఏమైంది? కాలిపోయింది. అగ్ని లేసాడు. నీ పరిచయం ఏముంది? వెండి బంగారం వెలగర వాళ్ళు పరిచయంలో జీవించో, చక్కగా నేను చెప్పినట్టు జీవించో. నాకులా నువ్వు నేను చెప్పినాను కానీ జీవించలేదు, నువ్వు జీవించో, నీకు అక్కడ కిరీటం ఇవ్వబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, నువ్వు చేసే పని కాలిపోతావు. ఎందుకు? కర్రగడ్డి కొయ్యకాల పరిచయంలో నువ్వు లేవు. అప్పుడు వెండి బంగారం వెలగ అంటే యేసుక్రీస్తే నాకు అన్నీ చేశాడు, యేసుక్రీస్తే నా నీతి అయి ఉన్నాడు, యేసుక్రీస్తే నా పరిశుద్ధత అయి ఉన్నాడు, ఆయన నాకు సమస్తమై ఉన్నాడు, ఆయన నన్ను కుమారుడిగా చేసుకున్నాడు, ఆయన నన్ను ఈ పాప విమోచన చేశాడు, ఆయన నాకు సమస్తము అని బతుకుతున్నావు నువ్వు చక్కగా. నేను చెప్తున్నానే కానీ బతకట్లేదు. అప్పుడు విశ్వాస కాలు కిందేమో నువ్వు ఉంటావు, నీకు ఆయన మన ఎత్తి మీద ఉంటాడు. సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, వస్తుందండి. తన మట్టుకైతే రక్షింపబడతాడు, కానీ పని కాలిపోతాడు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి 4వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ వచనం 3వ వచనం చూడండి. అంటే రోమీయులకు రాసిన పత్రిక, అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగుదు. లేఖనం మేము చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడిను. పని చేయని వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీను నీతిమంతుగా తీర్చువాని యందు విశ్వాసమించి వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. భక్తిహీనుడు కూడా అది భక్తి లేదు, కానీ వేసినందుకు విశ్వాసం ఇస్తే ఏమవుతున్నాడు? నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. అంటే ప్రియమైన దేవుని వారలారా, భక్తి లేదు అక్కడే కదా, అదే కదండి రాయబడింది అక్కడ. భక్తిహీనును కూడా నీతిమంతుడిగా చేసేస్తుంది ఆ రక్తం అండి. మళ్ళా చదవమంటారా? చూడండి, గో ఇక్కడ అంటాడండి, పని చేయవాడికి చూడండి 3లో అంటున్నాడు, లేఖనం ఏమో చెప్పుచున్నది, అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. ఒక నెల రోజులు పని చేస్తాం మనం ఎక్కడన్నా ఏమండి, పని చేస్తే అది జీతం అవుతుందా దానం అవుతుందా? ఒకవేళ దానం అని అన్నాడంటే కొట్టేస్తావు నువ్వు అంటే. ఏంటి నెల రోజులు చేయించుకుని నాకు దానం అంటావా? నువ్వు అంటావా లేదా? అదేమైంది, మనం చేసాం కాబట్టి ఇచ్చాడు. అది మన రుణం ఎలాగవుతుంది? అది అంతే కదా. మనము కష్టపడితే ఒక నెల పని చేస్తే మనకి ఇచ్చాడు ఆయన, అది రుణం అవదు, దానం అవదు, అది మనకి జీతం ఇచ్చాడు ఆయన. అంతే కదండి. దాన్ని బేస్ చేసి మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి, పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక, ఇప్పుడు చూడండి, పని చెయ్యక అన్నాడు అక్కడ. పని చెయ్యక భక్తిహీన నీతిమంతుగా విశ్వాసముంచడానికి వాని నీతి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుని ఎవరినిగా నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. పూర్వం దావీదు కూడా, బాబు మీను గొప్పవాడు కాదురా బాబు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంటే చాలు నీతిమంతులుగా తీర్చబడే కాలం వస్తుంది. ఆ మనుషులు అంటే మన గురించి దావీదు గారు పలికారండి. ఆ మనుషులు ధన్యులు దావీదు కూడా చెప్పాడండి. పని చేయకంటే మళ్ళీ మీరు మళ్ళా పని అంటే మళ్ళా వేరే పని అనుకోకండి అండి. ఆ పని వేరు ఈ పని వేరు. మళ్ళానే మనం దేవుని పని చేస్తున్నాం, అది దాన్ని అనుకోకండి. పని అంటే మళ్ళీ అది మానేసాను, ఇంకా సభలు ఎట్టడం గట్ట మానేస్తే మళ్ళీ మేము ఎక్కడ చెప్పాలి? మీరు ఎట్టడం వల్ల మనం అందరం కలిసే పని చేసి సభలెట్టి, కానీ మళ్ళా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా చేస్తున్నాడు కదండి. మరి అపోస్తుల్ని వారిని ఏం చేయాలో దేవుడే నడిపించాడు. అన్ని అపోస్తులు అందరినీ కూడా దేవుడే నడిపించాడు కదా. మనం దేవుడే నడిపిస్తాడు, మనకి ఏమి ఇవ్వాలో దేవుడే ఇస్తాడు. ప్రియమైన దేవుని వారలారా, మన సమస్తం ఆయనే ఇస్తాడు, సమస్తమును ఆయన చేస్తాడు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి 3వ వచనం కూడా చదవండి ఒకసారి. ఇంకో అది వద్దులేండి, 3:19 చదవండి ఒకసారి. 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. ముగించామంటారా? ఇంకా సమయం అయిపోయిందా? అమ్మో, చూడండి 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకమును దేవుని శిక్షకు ప్రార్థనమగినట్లును ధర్మశాస్త్రం చదవండి. ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని అన్నిటినీ ధర్మశాస్త్రం లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏలయనగా
చూడండి 20వ వచనం, ధ్యాల అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమనగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపం ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం వల్ల ఏం తెలుస్తుందండి? పాపమే తెలుస్తుంది. ఎందుకో వాళ్ళు పొద్దున్న లేచిన కాడి నుంచి పాపం చేశాను బలివ్వాలి, పాపం చేశాను బలివ్వాలి. ఇప్పుడు అలాగ అనుకునే పని లేదు. మనం పాపం చేసాము, యేసు రక్తం కడిగింది, మన నీతిమంతులు. ఇప్పుడు ఏమనుకోవాలి? మనం పాపం చేసాము, యేసు రక్తం కడిగింది, మన నీతిమంతులు. ఇప్పుడు అనుకోవాలి. వాళ్ళు ఏమనుకునేవారు? పాత నిబంధనలోనే పాపం చేశాను, బలివ్వాలి, గొర్రెనివ్వాలి, ఆవునివ్వాలి, గేదెనివ్వాలి అనుకునేవారు. వాళ్ళు వాళ్ళు పాపాలే చేసేవారు. ఆ ధర్మశాస్త్రం వల్ల బలుడు వచ్చినాయి, ఆ బలుడు ద్వారా పాపాలే జ్ఞాపకం చేసినాయి. అందుకని నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. ధర్మశాస్త్రం వాళ్ళు ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. యేసుక్రీస్తు రక్తమంది ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడుతున్నారో, అది క్రీస్తు చేసినందుకు ఉచితంగా విమోచనం ద్వారా మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళారా. కానీ మనము నూతన నిబంధనలో పౌలు గారు రాసిన పత్రికలు ఎక్కువ చదవండి. పౌలు గారి పత్రికలోనే మన జీవితం అంతా ప్రియమైన వాళ్ళారా. అంటే ధర్మశాస్త్రం గురించి కొన్ని విషయాలు చెప్పాను, కృప గురించి 2 విషయాలు చెప్పాను, కొన్ని విషయాలు చెప్పాను. మరి సమయం లేదు కాబట్టి మరన్నా ఎప్పుడైనా దేవుడు నాకు సంవత్సరం పోయాక ఎప్పుడో మళ్ళా వస్తే, మళ్ళీ అవకాశం వస్తే మళ్ళా ఇంకోసారి మిమ్మల్ని అందరికీ కలిసి మళ్ళా ధర్మశాస్త్రం గురించి, మళ్ళా కృప గురించి మరి కొన్ని విషయాలు చెప్తాను ప్రియమైన వాళ్ళారా. అర్థమైంది కదండి ధర్మశాస్త్రం వచ్చి ఏం చేసిందో? ధర్మశాస్త్రం ద్వారా ఇంకా మీరు ఎబ్రిల్ రాసిన పత్రిక 9, 10 అధ్యాయాలు చదవండి. అవన్నీ కూడా అలంకార రూపంగా పాత నిబంధనలు ఉన్నాయన్నీ కూడా మీ అందరికీ తెలిసింది. మీకు వాక్యం తెలియని వారు ఏం కాదు, ఇంకా నాకన్నా మీరు గొప్పవారు. ఎందుకంటే బాగా వాక్యంలో మీరు ఎదుగుతున్నారు. అందుకే నేను కొన్ని స్టోరీగా చెప్పేశాను, వచనం చూపెట్టకుండానే. మళ్ళీ మీరు ఇంకో రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం కూడా చదవండి అండి. అవి బాగా చదవండి ప్రియమైన వాళ్ళారా. మీకు ఇంకా బాగా యేసు ప్రభువు వారు చేసిన త్యాగాను ఇంకా బాగా అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు తండ్రి ప్రభా పాటల ద్వారా నీ నామ మహిమ పరచబడింది తండ్రి. వాక్య పరిచయలో కూడా నీ కుమారుని నిలబెట్టుకుని కావాల్సిన మాటలు మీరు నీ బిడ్డలకు అందించారు. రాబోయే దినాలు ఇంకా మరికొన్ని విషయాలు మేము మాట్లాడుకోవాలని మీరు కృపద ఇచ్చేయండి తండ్రి. ఆయన ఇక్కడ నడిపిస్తున్న తండ్రి ప్రజలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే వాక్యం నేర్చుకుంటున్నారో, వాక్యం మాట్లాడుతున్నారో తండ్రి, వారందరికీ కూడా నీ ఆత్మ అనుగ్రహించండి. ఎందుకంటే తండ్రి ప్రభా నీ రక్తం ద్వారా నూతన నిబంధన ఇవ్వబడింది. పత్రికల ద్వారా తండ్రి ప్రభా ఆత్మ నడిపింపులోకి మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళమని సహాయం చేయమని. ఎందరు నా ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ నా కుమారులని సెలవిచ్చావు. అందరూ ఆత్మ నడిపింపులోకి మేము వెళ్ళడానికి, మా సమస్త దుర్నీతి నుంచి మేము తండ్రి ప్రభా కాపాడబడ్డామని, సమస్తం మా యేసుక్రీస్తునే జీవించడానికి మీరు సహాయం చేయండి. అన్ని విషయాలను మీరే కృప చూపించి నడిపించమని రాబోతున్న యేసుప్రభుల వారి యొక్క నామములో అతి మిక్కిలి బ్రతిమాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అలాగే కూడా ఇప్పుడు వరకు కూడా చక్కని మాటలు చెప్పిన సహోదరికి సంఘం తరపున, రాణిపాటి క్రీస్తు సంఘం తరపున వందనాలు చేయించుకున్నామండి. చాలా సంతోషం తమ్ముడు. మరి మధ్యన కృష్ణరాజు గారి అబ్బాయి ఎన్నో పుట్టినరోజు బాబు? నాన్న అడుగుతాడు, నువ్వు చెప్పు. 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13 సంవత్సరాలకు వచ్చాడండి. దాని గురించి ప్రార్థన చేయండి. అలాగే బాబు గురించి, మీ తమ్ముడు గురించేనమ్మా, ఆ చెల్లి వాళ్ళ అమ్మగా తమ్ముడు గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే వచ్చే వారం ప్రార్థన చేస్తాదమ్మా. చిరంజీవి గారు కూడా ప్రార్థన చేయమని కోరారమ్మా.